దేశవ్యాప్తంగా వరుసగా 5వ రోజు ఇండిగో ఎయిర్లైన్స్ విమాన సేవలకు అంతరాయం కొనసాగుతుంది. విమానాలు రద్దు కావడంతో అనేక మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇండిగో తీరుపై కేంద్రం సీరియస్ అయింది. ప్రయాణికులపై అదనపు ఆర్థిక భారం పడకుండా చూడాలని ఇండిగోకు తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. టికెట్ల రద్దు, రీఫండ్ను ఆలస్యం చేయొద్దని, రేపు రాత్రి 8 గంటలలోపు ప్రయాణికులకు మొత్తం చెల్లించాలని ఆదేశించింది. మరోవైపు తెలంగాణ ఆర్టీసీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. శంషాబాద్లో స్లీపర్ బస్సులను అందుబాటులోకి తెచ్చింది. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. చెప్పండి వెంకట్, మరి ఇండిగో ఎయిర్లైన్స్ కి సంబంధించిన అప్డేట్ ఏంటి? ఇండిగో ఎయిర్లైన్స్ చాలా మంది ప్రయాణికులకి కష్టాలకి ఇబ్బందులకి కన్నీళ్లకు కారణమైంది. మనకు తెలిసిందే. నిన్న ఒక్కరోజు ఆల్మోస్ట్ 1000 విమాన సర్వీస్ రద్దు చేయడం కూడా తీవ్ర దుమారం రేపింది. అంటే లేటెస్ట్ పరిణామాలు ఏంటంటే ఇప్పటికే సివిల్ ఏవియేషన్ ఆఫ్ ఇండియా ఏదైతే కేంద్ర పౌర విమాన శాఖ ఇప్పటికే అల్టిమేటం జారీ చేసింది ఇండిగో సంస్థకి. ఆదివారం రాత్రి 8 గంటలలోపు రిఫండ్ చేయాలి, ఫండ్ మొత్తం కూడా రిఫండ్ చేయాలి. టికెట్ల తాలూకా ఏదైతే డబ్బులు తీసుకుని టికెట్లు ఏదైతే ఆన్లైన్ లో బుక్ అయినా ఆ డబ్బుల తాలూకా మొత్తం కూడా ఎవరెవరైతే బుక్ చేస్తున్నారో వారందరికీ వారి అకౌంట్ లో రిఫండ్ చేయాల్సిన అవసరం ఉందని ఆదివారం రాత్రి 8 గంటల లోపు జరగాలని అల్టిమేటం జారీ చేసింది. అంతేకాదు విమానాల రీషెడ్యూలింగ్ పై ఎలాంటి ఛార్జీలు కూడా వసూలు చేయాలి. జనరల్ గా రీషెడ్యూలింగ్ విమానాలు క్యాన్సిల్ అయినప్పుడు జనరల్ గా రీషెడ్యూలింగ్ జరుగుతున్నప్పుడు కొంత ఫీజులు వసూలు చేసే పరిస్థితి ఉంటుంది. సో దాన్ని కూడా యాక్సెప్ట్ చేయట్లేదు కేంద్ర పౌర విమానయాన శాఖ. ఎట్టి పరిస్థితుల్లో మీరు ఎలాంటి ఛార్జెస్ తీసుకోవాలని స్పష్టం చేసింది. 48 గంటల్లో ప్రయాణికుల లగేజ్ ని కూడా వారి ఇళ్లకు చేర్చాలని ఇప్పటికే సూచించింది. అంటే ఇప్పటికే మనం దేశవ్యాప్తంగా దాదాపు వేలాది సర్వీస్ రద్దయిన నేపథ్యంలో అన్ని ఎయిర్పోర్ట్లలో కూడా ఇండిగో ఫ్లైట్ బుక్ చేస్తున్నటువంటి ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా అక్కడే నిలిచిపోవడం, అక్కడ ఉన్నటువంటి ఇండిగో సంబంధించినటువంటి స్టాఫ్ తో గొడవ పడటం కావచ్చు, ధర్నాలు చేయడం కావచ్చు, ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో వారు 48 గంటల్లో మీకు అల్టిమేట్ జారీ చేసిన సామాన్లు మొత్తం కూడా ఏదైతే ప్రయాణంలో భాగంగా తెచ్చుకున్న సామాన్లు మొత్తం కూడా వారి ఇంటికి చేర్చాల్సిన అవసరం ఉందని అల్టిమేట్ జారీ చేసింది. ఆదేశాలు కనుక పాటించకపోతే ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామని అల్టిమేట్ చేశారు. కొద్ది క్రితం ఇండియా సంక్షోభం పైన ప్రధాని మోదీ కూడా సమీక్ష సమావేశం నిర్వహించారు. విమానయాన శాఖ పౌర విమాన శాఖ అధికారులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా ప్రస్తుత పరిస్థితులు మొత్తం కూడా క్లియర్ కట్ గా మోదీకి వివరించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఏం చేయబోతుంది, ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతుంది అనే అంశాన్ని కూడా ఆయన స్పష్టంగా మోదీ వివరించడం జరిగింది. ఇది కాకుండానే కొన్ని లక్షలాది మంది ఇబ్బందులు పడుతున్నా కూడా ఇండిగో ఎయిర్లైన్స్ ఎందుకు ఇంత లెక్కలేని విధంగా అంటే పట్టించుకోకుండా ఒక మొద్దుబారిన వ్యవహారంలాగా ఎందుకు ఉండింది అనే విషయాన్ని కూడా మోదీ ప్రశ్నించడం తెలుస్తుంది. క్షమాపణలు వెంటనే జస్ట్ కేవలం జరిగిన తప్పు జరిగిపోయింది క్షమించండి అంటూ జస్ట్ సారీ చెప్పి చేతులు దులుపుకున్నటువంటి ఇండిగో యాజమాన్యానికి ప్రయాణికుల కష్టాలు కనిపించట్లేదు. ఎయిర్పోర్ట్ లో ఆ విధంగా పడిగాపులు కాస్తున్నారు. వారు ఎటీఎల్ఆర్ కూడా తెలియని పరిస్థితిలో ఉన్నారు. ఇదే అదునుగా చూసుకొని ఏదైతే ఇండిగో ఎయిర్లైన్స్ ఎక్కడైతే క్యాన్సిల్ అయినాయో ఆ రూట్ వేరే విమానయాన సంస్థలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా టికెట్ల ధరలు పెంచడం కూడా ఒక పెద్ద దుమారం రేపుతూ ఉంది. ఆ టికెట్ల ధరల పెంపుపై కూడా కేంద్ర ప్రభుత్వం గతం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏదైతే ఇండిగో ఫ్లైట్స్ క్యాన్సిల్ అయినంత మాత్రాన దాన్ని అదునుగా తీసుకొని మిగతా సంస్థలు మిగతా ఎయిర్లైన్సెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా టికెట్ ధరలు విపరీతంగా పెంచేసి ప్రయాణికులపై భారం మీద కరెక్ట్ కాదని చెప్పేసి ఎట్టి పరిస్థితుల్లో మీరు ఛార్జీల కొత్త ఆ రూట్ ఎక్కడైతే ఆ రూట్ ఇండిగో ఎయిర్లైన్స్ క్యాన్సిల్ అయినాయో ఆ రూట్లలో మేము కొత్తగా కేంద్ర పౌర విమాన శాఖ కొత్త రేట్లు నిర్ధారిస్తుంది. క్రమబద్ధీకరించింది. ఆ రేట్లను మాత్రం మీరు అప్లై చేయాల్సిన అవసరం ఉంది. వాటికి అవి కాకుండా మీకు ఇష్టం వచ్చినట్టుగా టికెట్ల ధరలు పెంచుకొని మీరు ప్రయాణికుల మీద భారం మోపుతుంటే కొత్తదని కేంద్ర ప్రభుత్వం చాలా క్లియర్ కట్ గా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ విషయం కూడా ఆదేశాలు పాటించకపోతే మాత్రం ఖచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయని చెప్పేసి కేంద్రం స్పష్టం చేసింది. అది సేమ్ టైం ఇప్పుడు ఎక్కడైతే మన పొద్దు నుంచి చూస్తూ ఉన్నాం, నిన్న సాయంత్రం నుంచి కూడా చూస్తూనే ఉన్నాం, ఎయిర్పోర్ట్ లో ఎక్కడైతే ఇండిగో ఎయిర్లైన్స్ నమ్ముకొని అక్కడే క్యాన్సిల్ అవడం వల్ల అక్కడే పడిగాపులు కాస్తున్న వ్యక్తుల్ని వారి ప్రాంతాలకు తరలించడం కోసం రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం కూడా ప్రత్యేక చర్యలు తీసుకుంది. ముఖ్యంగా కేంద్ర రైల్వే శాఖ నుంచి కూడా సౌత్ సెంట్రల్ రైల్వే అదే నార్థన్ సెంట్రల్ రైల్వే ఏదైతే ఉందో ఈ రెండు కూడా 100 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేయబోతున్నాయి. అంటే అక్కడెక్కడైతే ప్రయాణికులు నిలిచిపోయారో వారి గమ్యస్థానంలో చేర్చేలాగా, అంటే ఆ ఎయిర్పోర్ట్ సమీపంలో ఉన్నటువంటి స్టేషన్లు రైల్వే స్టేషన్ టచ్ అయ్యేలాగా కొన్ని ప్రత్యేక రైళ్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళంతా కూడా అక్కడికి వెళ్లి ఆ త్రూ రైలు ద్వారా వారి గమ్యస్థానాలు చేరవచ్చని ఒక ప్రకటన కూడా చేయడం జరిగింది. అట్ ది సేమ్ టైం ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం కూడా అంటే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి అన్ని కూడా కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ పర్టికులర్ గా కొన్ని ప్రత్యేక బస్సు ఏర్పాట్లు చేసింది. శంషాబాద్ నుంచి స్లీపర్ బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. అవన్నీ కూడా చెన్నై, బెంగళూరు, అదేవిధంగా రాజమండ్రి, కాకినాడ, విశాఖకు వెళ్లేలాగా అదనపు బస్సులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఆయా రాష్ట్ర ఏపీకి సంబంధించి కొన్ని రైల్స్ కొన్ని ఏపీ రూట్ వెళ్ళేటువంటి
రైల్స్ కావచ్చు, లేదంటే ఏపీ ద్వారా ఆంధ్రప్రదేశ్ నుంచి గుండా వెళ్ళే బస్సెస్ కావచ్చు, అట్లా మిగతా రాష్ట్రాలు, ఎందుకంటే ఇండిగో ఎయిర్లైన్స్ దేశవ్యాప్తంగా ఉంది, ఇంటర్నేషనల్ లో కూడా మార్కెట్ ఉంది కాబట్టి దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడైతే ఆ రూట్లు ఉన్నాయో వాటికి టచ్ అవుతూ ఎయిర్పోర్ట్ల ద్వారా ఎక్కడైతే స్టక్ అయిపోయారో వారందరినీ చేరుకునేలాగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కొన్ని ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా అట్ ది ఎర్లియస్ట్ దీన్ని ఫినిష్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ సంక్షోభాన్ని దీన్ని క్యారీ చేస్తే కుదరదు అనేది అయితే సెంట్రల్ గవర్నమెంట్ అయితే చాలా స్ట్రిక్ట్ గా టఫ్ గా వారికి గట్టిగా వార్నింగ్ సెట్గా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఎట్టి పరిస్థితుల్లో గమ్యత వారందరూ కూడా ఎవరైతే టికెట్లు కొనుక్కొని ఇప్పటికీ ప్రయాణం జరగక బడిగాపులు కాస్తున్నారో వారందరినీ సరిగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. వారిని గమ్యతం చేయాల్సిన అవసరం ఉంది. బాధ్యత మొత్తం కూడా ఇండిగోనే చూసుకోవాల్సిన అవసరం ఉంది. 48 hours లో అంటే ఆదివారం రాత్రి లోపల ఫండ్ మొత్తం కూడా రిఫండ్ చేయాల్సిన అవసరం ఉందని కూడా తేల్చి చెప్పింది. లేని పక్షాన్ని మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని క్లియర్ కట్ గా ఒక స్ట్రాంగ్ అల్టిమేటం జారీ చేసింది ఝాన్సీ రాణి. రైట్, థ్యాంక్ యూ వెంకట్ ఫర్ ద అప్డేట్.